నీకు యాక్చువల్గా మీ అక్క గురించి తెలిసింది చాలా తక్కువ నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నీకన్నా ఒక మరిదిగా వదిన గురించి నాకే ఎక్కువ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను జాను, మా అమ్మ చెప్పిందనో మనీషా చెప్పిందనో పొల్యూట్ అవ్వకు. మన అమ్మా నాన్న లాంటి అన్న వదినల గుండెల్లో ఉన్నాం. అంత పెద్ద స్థానం మరింకెక్కడా దొరకదు. లక్ష్మీ చెల్లెలుగా నీకు, మిత్రానందన్ తమ్ముడుగా నాకున్న విలువ గౌరవం వేరు జానా. అది నువ్వు గుర్తిస్తే మళ్ళీ గుర్తింపు కోసం ఆరాటపడం, పోరాటం చెయ్యం. ఇలా బయటకొచ్చినప్పుడే గండాలట. అందుకే మనం త్వరగా మిత్రుని తీసుకెళ్ళిపోవాలి. అలాగే మావయ్య గారు. కానీ గుళ్ళో పూజుంది, అది ముగించుకుని వెళ్ళిపోదాం. గుడికి మిత్రుని తీసుకెళ్ళొద్దమ్మా, తన ఇంట్లోనే ఉండనివ్వు. కానీ ఎందుకు అని ఆయన అడిగితే ఏం చెప్పాలి మావయ్య గారు? నేనేదో ఒకటి సర్ది చెప్తాను. ఈ ఊరు రావడం వల్ల ఆయనకి గండం వచ్చిందంటారా? అందులో అనుమానమేముంది లక్ష్మి? ఈ రోజు మిత్ర ప్రాబ్లమ్స్ లో పడ్డాడు అంటే అందుకు కారణం నువ్వే. ఏమంటున్నావు మనీషా? మిత్రను లక్ష్మి ఎన్నిసార్లు గండాలోంచి కాపాడింది. కానీ ఈసారి మిత్రకి గండం వచ్చింది లక్ష్మి వల్లే కదంకల్. పండక్కని ఈ ఊరొచ్చి పక్కూరి గొడవల్లో తలదూర్చింది, ఆ నరసింహని అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించింది, తన ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించింది, అంతా ఈ లక్ష్మి వల్లే. అలాంటి దుర్మార్గుడు జైల్లోనే ఉండాలి. లక్ష్మి చేసింది మంచి పనే కదా. మంచి పని అంకుల్, కానీ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? నిన్న వాడు పెట్టిన ల్యాండ్ మైన్ వల్ల అందరం చనిపోయేవాళ్ళం. అదృష్టం కొద్దీ బయటపడ్డాం. అదృష్టం వల్ల కాదు, లక్ష్మి వల్ల బయటపడ్డారు. టైం ఇప్పుడు మన వైపే ఉండదంకుల్. అందరికీ బ్యాడ్ టైం వస్తుంది. పోయి లక్ష్మి అంత పెద్ద దుర్మార్గుడితో పెట్టుకుంది. వాణ్ణి జైలుకి పంపిస్తే ఊరికే ఉంటాడా? ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదొకటి ప్లాన్ చేస్తాడు. వాడి టార్గెట్ నేను కావచ్చు, లక్ష్మి కావచ్చు, లేదా మిత్ర కూడా కావచ్చు. గండాల నుంచి లక్ష్మి కాపాడుతుందనే నేను మిత్రని త్యాగం చేశాను. అలాంటి మిత్రకి ఏదైనా జరిగితే నా లైఫ్కి అర్థం లేకుండా పోతుంది. మిత్ర గారికి ఏమైనా జరిగితే నాకు లైఫే లేకుండా పోతుంది మనీషా. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని కేవలం ప్రేమించావు, కానీ నేను పెళ్లి చేసుకున్నాను. ఏదైనా జరగరాంది జరిగితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది నాకే. అంటే మిత్ర నాకు ఏమీ కాడంటున్నావా లక్ష్మి? మిత్ర లక్ష్మికి భర్త అవుతాడు, నీకేమవుతాడు? తన గురించి వదిలేయమ్మా, టైం వేస్ట్. నువ్వు త్వరగా గుడికెళ్ళిరా, అందరం బయలుదేరదాం. లేదు పంతులు గారు, ఆయన ఇంట్లో ఉన్నారు. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసండి. ధేనుర్వాగస్మానుపృష్టైతు అయం ముహూర్త శుభ. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అంటే, ఏం జరిగినా సరే ఇక్కడ మనం క్షేమంగా ఉన్నాం కదా. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరహిత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. ఏంటి ఆర్పులు? నువ్వు ఉండు మిత్ర, నేను వెళ్ళి చూసొస్తాను. వివేక్, డోర్లన్నీ క్లోజ్ చేసేయ్.
డాడ్ మిత్ర, ఎవరు డాడ్ వాళ్ళంతా? ఎవరైనా కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళకరా. డాడ్ ప్లీజ్ నా మాట వినండి డాడ్. లేయ్, మీరు వెళ్ళి మిగతా తలుపులు చూడండి. ఏయ్, అన్ని తలుపులు మూసేసి ఉన్నాయన్నా. మనం ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. తలుపులు బద్దలు కొట్టాలి. డాడ్ ఒక్క నిమిషం డాడ్. వాళ్ళు ఎవరంటే ఏం చెప్పకుండా ఏం జరుగుతుంది? వాళ్ళ నరసింహం మనుషుల్లో ఉన్నారన్నయ్య. వాడిని అరెస్ట్ చేయించాం కదా, మన మీద దాడి చేయడానికి వచ్చినట్టున్నారు. మన మీద దాడి చేస్తున్నారంటే మరి లక్ష్మి గుడికి వెళ్ళిందిగా, తన మీద అటాక్ చేస్తారేమో. పదండి వెళ్దాం. రే రే మిత్ర, ఇప్పుడు ప్రమాదంలో ఉంది నువ్వు మిత్ర. గండం నీకు, లక్ష్మికేం కాదు. డాడ్ వాళ్ళకి నా మీద కన్నా లక్ష్మి మీద కోపం ఎక్కువ. తన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. తలుపు తీయండి. వివేక్, తలుపు కట్టగా ఏమైనా పెట్టరా. వాళ్ళు లోపలికి రాకూడదు.